ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం బ్రహ్మ తన తలరాతను తానే మార్చుకున్న దివ్య క్షేత్రం. ఈ క్షేత్రం ఎక్కడుంది? ఎలా వెళ్ళాలి? అలాగే ఈ ఆలయ పురాణ కథనం గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. తమిళనాడులో ఎన్నో ప్రముఖ హిందూ దేవాలయాలున్నాయి. అవి వారి సాంస్కృతిక చిహ్నాలుగా వెలుగొందుతూ ఉన్నాయి. త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మకు ఆలయాలు బహు తక్కువ అన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి అటువంటి శాపం పోగొట్టుకోవడానికి శివుడిని పూజించి తన తలరాతను తానే మార్చుకున్న ప్రాంతం తమిళనాడులోని తిరుచి సమీపంలో తిరుపత్తూర్‌లో ఉంది. ఈ ఆలయంలో ప్రధానంగా శివపార్వతులు పూజలందుకుంటున్నా కూడా బ్రహ్మదేవుడు కూడా కొలువై ఉంటాడు. దాంతో ఈ క్షేత్రంలో కొలువై ఉన్న బ్రహ్మ, అలాగే బ్రహ్మపురీశ్వర శివుడిని ఆశీర్వాదం కోరితే, వారిని పూజిస్తే మన విధిరాత మారుతుందని భక్తులు నమ్ముతారు. మన జీవితంలో మంచిని తెచ్చే ఆలయంగా, బ్రహ్మదేవుడి ఆలయంగా ఈ ఆలయం ప్రసిద్ధి. ఈ క్షేత్రం విశిష్టత ఏంటంటే, బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు సృష్టి, స్థితి, లయలకు అధిపతులు. విష్ణువు నాభి నుంచి పుట్టిన బ్రహ్మదేవుడికి ఈ సృష్టికి మూలం తానే అని గర్వపడుతూ ఉంటాడు. తాను లేకపోతే విశ్వం లేదని, సృష్టికర్తను నేనే అంటూ అహంకారం పెంచుకుంటాడు. దీంతో శివుడు కంటే తానే గొప్పవాడినని అనుక్షణం ఆలోచిస్తూ ఉన్న సమయంలో బ్రహ్మ గర్వం అణచడానికి పరమశివుడి యొక్క ప్రతిరూపంగా భావించే కాలభైరవుడు బ్రహ్మదేవుడి యొక్క ఐదవ తలని ఖండించాడు. అంతేకాదు, బ్రహ్మదేవుడు తన సృష్టి నిర్మాణ శక్తిని కూడా కోల్పోవాలని కాలభైరవుడు శపిస్తాడు. దీంతో బ్రహ్మదేవుడు తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపంతో శాప విముక్తి కోసం తీర్థయాత్రలకు బయలుదేరుతాడు. అలా బ్రహ్మదేవుడు తీర్థయాత్రలు చేస్తూ ఉండంగా ఈ ప్రాంతంలో బ్రహ్మపురీశ్వర చుట్టూ 12 శివలింగాలను ఏర్పాటు చేసి శివుణ్ణి పూజించడం ప్రారంభించాడట. అయితే బ్రహ్మదేవుడి పశ్చాత్తాపాన్ని గ్రహించిన శివపార్వతీసులు బ్రహ్మదేవుడికి శాప విమోచనం కలిగించి తిరిగి సృష్టి నిర్మాణ శక్తిని కూడా ఇచ్చారని మన పురాణ కథనం. బ్రహ్మపురిలో శివుడిని బ్రహ్మపురీశ్వరుడిగా పూజిస్తారు. అలాగే బ్రహ్మదేవుడికి కూడా ఒక ప్రత్యేకమైన ఆలయం ఇందులో ఉంది. అందుకే ఈ ఊరిని బ్రహ్మపురి అని పిలుస్తారు. శివుడు స్వయంగా తనతో పాటు బ్రహ్మను కూడా ఈ ఆలయంలో ఒక ప్రత్యేక మందిరంలో కలిగి ఉండమని ఆశీర్వదించాడు. బ్రహ్మదేవుడు తన విధిని తిరిగి తానే ఈ ప్రాంతంలో రాసినందుకు ఎవరైనా భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తే, ఆ స్వామిని పూజిస్తే, ఈ ఆలయాన్ని సందర్శించిన భక్తులందరికీ బ్రహ్మ తన విధిని తిరిగి రాయాలని పరమశివుడు సూచించాడట. అప్పటి నుంచి బ్రహ్మ తన తలరాతని తాను మార్చుకున్న ఈ ప్రాంతంలో అతను ప్రతిష్ఠించిన 12 శివలింగాలను దర్శించిన తర్వాత భక్తుల తలరాత మారుతుందని, దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలుగుతుందని నమ్ముతారు. తమ జీవితంలో తాము అనుకున్నది సాధించలేకపోయినప్పుడు, దురదృష్టం వెంటాడుతున్నప్పుడు ఈ బ్రహ్మదేవుడిని దర్శించుకుంటారు. తమ కష్టాలను భక్తులు తొలగించుకుంటారు. అలాగే బ్రహ్మ ప్రతిష్ఠించిన 12 శివలింగాలే కాకుండా ఈ ఆలయ ప్రాంగణంలో పతంజలి మహర్షి జీవ సమాధి కూడా ఉంది. శివలింగాలు చాలా వరకు ప్రత్యేక మందిరాల్లో ఉన్నాయి. ఇవి బ్రహ్మతీర్థం చుట్టూ ఉన్నాయి. శివుడికి పూజలు చేయడానికి బ్రహ్మదేవుడు నీరు తీసుకున్న చెరువునే బ్రహ్మతీర్థంగా ఇప్పుడు పిలుస్తున్నారు. ఈ తీర్థం దగ్గరే బ్రహ్మదేవుడు శివుడిని ప్రార్థించాడని భక్తుల విశ్వాసం. ఈ తీర్థం ఒక పవిత్రమైన సరస్సు దగ్గరుంది. భక్తులు సుదూర ప్రాంతాల నుండి తమ పాప ప్రక్షాళన నిమిత్తం ఇక్కడకు వచ్చి ఆ తీర్థంలో ఒక మునక వేసి శరీరాన్ని అలాగే మనసుని కూడా పవిత్రం చేసుకొని ఆ తర్వాత స్వామివారిని దర్శించుకుంటారు. ఆ బ్రహ్మదేవుడి అనుగ్రహం ఉంటే జీవితంలో ఎలాంటి కష్టాలైనా తొలగిపోయి మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. అలాగే ఇదే ఈ ఆలయ ప్రత్యేకం. మీరు కానీ ఎప్పుడైనా బ్రహ్మపురీశ్వర ఆలయానికి వెళ్ళుంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమః శివాయ అని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.